నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం. శ్రీ రట్టుపల్లి శేషగిరిరావు పదవీ విరమణ చేసినటువంటి అందరికీ ఈనాటి సభ నన్ను ప్రసంగించే అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, శేషగిరిరావు గారు నాకు 2003 నుంచి పరిచయం. చెరుకూరులో పనిచేస్తున్నప్పుడు నేను పీసీపల్లి మండలంలో పనిచేస్తున్నాను. ఆ క్రమంలో ఒక పరిచయమే, 1-2 సార్లు నమస్కారాలు చేసుకున్నాను సార్కి. తర్వాత 2005 కౌన్సిలింగ్ అప్పుడు నేను 3 హై స్కూల్ కావాలని నేను ఎదురు చూస్తున్నా. ఆ క్రమంలో కౌన్సిలింగ్ సెంటర్ లో మా మిత్రులు సుధాకర్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చెరుకులో పనిచేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళే ముందు సార్ అడిగాను, ఎక్కడికి వెళ్తాను సార్ అని. 3 హై స్కూల్కి వెళ్తాను సార్, అదైతే నాకు రాదు అని నేను ఇంకా వేరే స్కూల్ చూసుకున్నా అనుకున్నాం. ఆ క్రమంలో సుధాకర్ సారు, శాసకి సారు లోపలికి వెళ్ళారు. వెళ్ళే ముందు వాళ్ళిద్దరు మిత్రులు ఒక మాట అనుకున్నారు, సార్ ఇద్దరికి మంచి ప్లేస్ వస్తే వెళ్ళిపోవడం, లేదంటే ఇద్దరు ఇక్కడే ఉందాం అనుకున్నాను. ఆ క్రమంలో సార్ లోపలికి వెళ్ళిన తర్వాత సుధాకర్ సార్కి మంచి ప్లేస్ రాదు అని నిశ్చయించుకుని ఆయన సార్ ఇద్దరు ఇక్కడే ఉందాం అనుకున్నారు. సారు ఆ మిత్రుడు కోసం 300 రూపాయల నుంచి వద్దనుకొని డ్రాప్ అని కూర్చున్నారు. ఈ లోపల సుధాకర్ గారికి మంచి ప్లేస్ వచ్చింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏం చేయమంటారు సార్ అని చెప్పారు ఆయన సార్ని. సార్ మీకు మంచి ప్లేస్ వస్తే తప్పకుండా వెళ్ళిపోయి నేను ఉండాలని చెప్పుకోడు అన్నారు. అలా ఒక స్నేహితుడి కోసం ఆయన ఆ ప్లేస్ వెళ్ళుకున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం నాకు అప్పటి నుంచి స్నేహ రూపంలో నేను పొందాను. ఇదే క్రమంలో ఇంకో సందర్భం, అంటే ఒక స్నేహితుడిగా సార్ ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి 2వ సందర్భం చెప్తాను. సర్వే తరగతి పరీక్షల్లో ఇంతవరకు నాకు ఇన్విజిలేషన్ రాలేదు, అసలు ఎప్పుడు రాదు కూడా. ఒక్కసారి వచ్చింది సార్కి, నాకు ఇద్దరికి ఒకసారి వచ్చింది. సార్ చెరుకూరు, నేను 3 హై స్కూల్, ఇద్దరం వెళ్ళాం. ఇక్కడే ఈ జూనియర్ కాలేజీ సెంటర్. సార్ నాకంటే ముందే లేదు, అక్కడ ఇద్దరు ఉన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళలో ఇంకో 3కుంది అవకాశం, ఇంకిద్దరుకుంది అవకాశం. తర్వాత నేను వచ్చాను. ఆ చీఫ్ గారు ఇద్దరిని రాయమన్నారు. ఈ లోపల ఒక మేడం వచ్చారు. వచ్చి నేను చుండి దగ్గర 5 రూపాయలు నడిచిపోవాలి, నేను మా స్కూల్ అందరికి చెప్పొచ్చాను, నేను వెళ్తున్నానని, నేను నడిచిపోవాలి సార్, నేను ఎట్టయినా ఉండాల్సిందే అన్నా. ఆయన చెప్పారు, అమ్మా మీరు ఇప్పుడు వచ్చారు, సార్ వాళ్ళు ముందు వచ్చారు, ఒక్కలే మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది, మాకు సరిపోతారన్నారు. ఆహా నేను ఉండాలన్నా. అంటే సార్ ఒకటే చెప్పారు, సార్ మేము ఉండే ఇద్దరు ఉంటాం, లేదంటే వెళ్ళిపోతా ఉన్నారు. నేను అప్పుడు చెప్పా, కాదు సార్ మీరు నాకంటే ముందు వచ్చారు, మీరు ఉండొచ్చు అన్నా. అలాగా సార్ ఇద్దరే వచ్చాం, మనం మేడం గురేసి మనం వెళ్ళిపోదాం సార్ అన్నా. ఇలాంటి వ్యక్తిత్వం ఎక్కడ చూడలేము అసలు. సార్ కూడా బస్సు దొరకదు. ఆ సందర్భంలో నా కోసం సార్ నాతో పాటు వచ్చారు. ఇలాంటి వ్యక్తిత్వాలు అరుదుగా ఉంటాయి. ఎప్పుడు ఇతరుల మంచి కోసం తను త్యాగానికి సిద్ధపడే వ్యక్తి. ఇటువంటి స్నేహాన్ని పొందడం చాలా అదృష్టం సార్. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ మేడం గారు, విజయలక్ష్మి మేడం గారు మా కుటుంబ సభ్యులందరినీ ఆదరంగా తీసుకెళ్తారు. వాళ్ళ ఒళ్ళు మొత్తం చూపిస్తారు, ఇంట్లో కూర్చుంటాము. ప్రతి సందర్భంలో ఆయనకు నాకు వెనుకున్నారు సారు. ఎప్పుడన్నా విసిగేస్తే అందరం రకరకాల భాష మాట్లాడతాం. ఆయన ఒకటే అంటారు, వీడంత వేగాన్ని ఇది ఒక్కటి తప్ప ఆయన దగ్గర నుంచి చక్కమైన పదాన్ని ఇంతవరకు చూడాల. అదొక్కటే సార్, అలా ఇచ్చారు సార్. అదొక్కటి తప్ప సార్ దగ్గర నుంచి ఒక తిక్కలేదు మనం చూడం. సార్ చాలా ధన్యవాదాలు మీకు, నన్ను వేరే మీద పిలిచారు. అంతేకాకుండా
బైరెడ్డిపాలెంలో సార్ ఎక్కడ కూడా ఆ పాఠశాల నుంచి అందరూ ప్రైవేట్ స్కూల్ పోతుండేవాడు. మా మండలంలో బాగా ప్రగతి పదంలో ఉన్న పాఠశాల, ఆ పాఠశాలకు వచ్చారు సార్. అందరు ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు. అందరూ భయపడుతున్న సందర్భం సారు ఇద్దరు శ్రీ సార్ వాళ్ళిద్దరు ఛాలెంజ్ గా తీసుకొని ఆ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకి ఎవరిని పోని కూడా చూశారు. మొట్టమొదటిసారి ఆ ఊళ్ళో ఇప్పుడు ఏమైనా చేశారో తెలియదు కానీ యాన్యువల్ డేని ఘనంగా నిర్వహించారు. ఇప్పటికీ ఆ గ్రామస్తులు అంత చెప్తున్నారు, శానిటరీ సార్ చాలా బాగా చేసిపోయారు సార్. ఇటువంటి గొప్ప వ్యక్తి, అందరూ ఆదర్శంగా తీసుకుని అనుసరించవలసిన వ్యక్తిత్వం సార్ని. సార్ మీ శానిటరీతో హాయిగా ఆనందకరంగా సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్.